మొట్టమొదటిది ఎల్ ఎల్యోన్, నిన్న మనము ఎల్ ఒలాం, ఈరోజు ఎల్ షద్దాయ్ అనేటటువంటి మూడవ మాటను మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. ఈ పేర్లు, ఈ మాటలు ఇవన్నీ కూడా మనుష్యులు సొంతగా కల్పించినవి కావు. లేఖనాల ఆధారంగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన, సత్యవేద గ్రంథంలో రాయబడిన వచనాలు, భక్తుల అనుభవాలతో ముడిపడి దేవుని గుణలక్షణాల ద్వారా ఆ పేర్లు మనము ధ్యానించగలుగుతున్నాం. ఆయా భక్తుల ద్వారా మనకు మార్గదర్శకంగా, ఆదర్శంగా ఉన్న ఆయా భక్తుల జీవితాలలో దేవుడు ఏ ఏ కార్యాలు చేశారో ఆ కార్యాలలో దేవుని స్వభావం ఎలా బయటపడిందో ఆ వీరత్వము, ఆ విషయాలు మనము ఒక్కొక్కటి ధ్యానం చేసే క్రమంలో ఆయన ఎల్ షద్దాయ్, ఎల్ అంటే తెలుసుగా, ఈఎల్, ఎల్ అంటే ఎవరు? దేవుడు. చెప్పండి, ఎల్ అని ప్రతిసారి ఎప్పుడొచ్చినా ఎల్ ఎల్యోన్, ఎల్ ఓలాం, ఎల్ షద్దాయ్. ఎల్ అంటే అర్థం హెబ్రూలో దేవుడు, షద్దాయ్ అంటే అర్థం ఏంటంటే ఆల్ మైటీ. ఆల్ మైటీ అంటే ఏంటంటే గాడ్ ఆల్ మైటీ, సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు, మొట్టమొదటి సర్వోన్నతుడు, అన్నిటికంటే హెచ్చైనటువంటి వాడు. నిన్నేం చెప్పుకున్నాము? ఆయన అనంతుడు, తర్వాత శాశ్వతుడు, నిత్యుడు అనుకున్నాం. ఈరోజు ఆల్ మైటీ, ఎల్ షద్దాయ్ అంటే అర్థం ఏంటంటే ఆల్ మైటీ అంటే సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నిందారహితుడంటే ఏంటి? ఏ విధమైనటువంటి తప్పు, ఏ విధమైన నిందలు మోపబడనటువంటి వానిగా ఉండటం. మన మీద ఏ నిందలు మోపబడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండాలి. సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అంటే ఏమని చెప్పాలి? సర్వశక్తిమంతుడు అనే మాటకు మూలాలలో చూసినప్పుడు, హెబ్రీ భాషలో గమనించినప్పుడు దాని భావం, సర్వశక్తిమంతుడు అంటే దాని భావం ఏంటంటే దేవుని శక్తి, గాడ్స్ పవర్. దేవుని శక్తి. దేవుని శక్తి అంటే దేవుని యొక్క సృష్టించగలిగిన శక్తి, దేవుని యొక్క పాలించగలిగిన శక్తి, దేవుని ప్రేమించగలిగిన శక్తి, దేవుని పోషించగలిగిన శక్తి, దేవుని ఆలోచనలు చెప్పగలిగిన శక్తి, దేవుని గద్దించే శక్తి, మనలను ఉద్ధరించే శక్తి, మనం సరిచేసే శక్తి, మనల్ని బుద్ధి చెప్పే శక్తి, శత్రువు మన మీద దాడి చేసినప్పుడు శత్రువుని ఎదిరించగలిగిన శక్తి, మనలను మనుష్యుల జ్ఞానం వలె కాకుండా నీతి న్యాయాలతో ప్రేమతో పాలించే శక్తి. ఏమని చెప్పాలి? ఎన్నని చెప్పాలి దేవుని శక్తిని గురించి? గాడ్స్ పవర్. అందులో కూడా ఆల్ మైటీ అనే చోట, సర్వశక్తిమంతుడు అనే చోట దేవుని శక్తి ఉంది. రెండవది ఏంటంటే సావరెంటీ, దేవుని సార్వభౌమత్వం ఉంది. సార్వభౌముడు అంటే ఎవరు? సర్వముపై అధికారం కలిగిన వాడు. ఇప్పుడు రాజరికపు వ్యవస్థ ఉందనుకున్నాం. ఇప్పుడు ఉందా? కొన్ని దేశాల్లో ఉంది, కొన్ని దేశాల్లో ఉంది. మన దేశమేమో ప్రజాస్వామిక వ్యవస్థ. అంటే రాజు బలంతో యుద్ధం చేసి రాజ్యాలను ఆక్రమించుకోవడం రాజరికం అయితే, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా పరిపాలించబడే ప్రజాస్వామిక వ్యవస్థ మంది. ఇందులో రాజు ఉండడు. కానీ రాజరిక వ్యవస్థలోనైతే రాజే సర్వసైన్యాధిపతి, సార్వభౌముడు. ఇప్పుడు గుర్రాలు నడిపే యుద్ధ సైన్యం ఉంటుందా? దాని మీద ఒకటి సైన్యాధిపతి ఉంటాడు. భటులు ఉంటారా? భటులు, వారి మీద ఒకడు ఉంటాడు. ఏనుగులు బలం ఉంటుంది కదా, వాటి మీద అశ్విక దళ నాయకుడు ఒకడు ఉంటాడు. అట్లా ఉంటుందా? తర్వాత కొన్ని రథాలతో యుద్ధాలు చేసేటటువంటి వర్గం ఉందనుకోండి, దానికి ఒక నాయకుడు ఉంటాడు. ఇలా గమనించుకుంటూ పోతే సైన్యం ఉంటే సైన్యం అంతటికి ప్రతి ఒక్క విభాగానికి ఒక నాయకుడు ఉంటాడు. మనకు బైబిల్ గ్రంథంలో శతాధిపతి అంటామా? బైబిల్ ఉన్నాడా? శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి. అట్లాగా ఉంటారనమాట రాజరికపు వ్యవస్థలో.
ఆర్థిక వ్యవస్థను చూసేటటువంటి ఆర్థిక మంత్రి ఉంటాడు ఇప్పటిలాగే, నీటిపారుదల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఇట్లా ఎంతమంది ఉన్నా వీళ్ళందరి పైన సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది? రాజుకు ఉంటుంది. రాజులకు రాజు మన ప్రభువు, ప్రభువులకు ప్రభు ఆయనకి ఆల్మైటీ గాడ్ అన్నాడు, అంటే సర్వశక్తిమంతుడు. నీ దేవునికి ఇది చేత కాదండి అని అంటానికి ఏది ఉందా? లేదులేండి. 99 పనులు తెలుసండి, ఆయనకి ఒక పని తెలియదు అంటానికి లేదు. నీవు నేను పరిమితమైన జ్ఞానం కలిగిన వాళ్ళం, మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళం, అల్ప జ్ఞానం కలిగిన వాళ్ళం, స్వల్ప జ్ఞానం కలిగిన వాళ్ళం. ఇంకొకటి ఏమంటే తృణమాత్రులం అన్నాడు. ఎంత మాత్రం వాళ్ళం మనం? తృణమాత్రులం అంటే ఏంటి? అంతలోనే పుట్టి అంతలోనే గుట్టుక్కుమంటాం అన్నమాట. నీటి బుడగ వంటి వాళ్ళము, ఆవిరి వంటి వాళ్ళము, గడ్డి పువ్వు వంటి వాళ్ళమని బైబిల్లో రాయబడింది. మనం అంత అల్పులము, దేవుడు సర్వశక్తిమంతుడు. ఎల్ షద్దాయ్ అంటే అర్థం ఏంటంటే సర్వశక్తిమంతుడు, ఆల్ మైటీ గాడ్. ఆయనలో ఇంకొకటి ఏంటంట, ఎబిలిటీ టు ప్రొవైడ్ అండ్ నర్చర్, అంటే ఆయనకు మన కొరకు సమస్తాన్ని సమకూర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. మన కొరకు సమస్తమును సమకూర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. మనకేం కావాలి? లిస్ట్ అవుట్ చేయండి. 3 ప్రధానంగా కావాలంట. ఎవరైనా ప్రసంగికులు చెప్తారు కదా, ఏంటి? కూడు, గొడ్డ, గూడు, ఈ 3 చెప్తారు. ఈ 3 ఉంటే చాలని. వాళ్ళకి అర్థం కాల, చాలా కావాలి. ఇంకా మనిషికి ఆరోగ్యం కావాలి కదా, అనారోగ్యం వస్తుందిగా. మనము పరిశుభ్రమైనటువంటి పరలోకంలో లేవు, మురికి మయమై ఉన్నటువంటి భూమి మీద ఉన్నాం మనం. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం మనకు రోగాలు వస్తాయి. కరోనా వచ్చిందా లేదా? తెగుళ్ళు వస్తాయి రావా? ఆర్థిక పరిస్థితి కావాలి, డబ్బులు కావాలిగా. కూడు కావాలన్న డబ్బులు కావాలి, ఇప్పుడు గూడు కావాలన్న డబ్బులు కావాలి, గుడ్డ కావాలన్నా వస్త్రాలు కావాలన్నా డబ్బులు కావాలి. ఈ డబ్బులు ఎలా నుంచి వస్తాయి? కష్టపడి పని చేస్తూ వస్తాయి. పని చేయడానికి పని కావాలి, యజమానులు ఉండాలి. ఆ యజమానికి వస్తువులు ఉత్పత్తి చేయాలి, ఏదో చేయాలి. ఇదంతా కూడా ఏంటంటే మనిషికి కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చగలిగిన వాడు, ప్రొవైడ్ చేయగలిగిన వాడు, సమస్తమును సమయానుకూలంగా సమకూర్చవు. ఇంకొకటి, మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు కాదు. నీకు ఆకలి ఎప్పుడైతే అప్పుడే ఆహారాన్ని సమకూర్చకపోతే ఏమైపోతావు? ఆకలితో చచ్చిపోతావు. నీ తండ్రి అయిన దేవుడు నువ్వు ఆకలితో అలమటించడం ఆయనకి ఇష్టమా? చెప్పండి. మన ఆకలిలో, మన ఆర్థిక లేమిలో, మన అవసరతల్లో, మన ఆరోగ్యంలో, మన కష్టాలలో, మన నష్టాలలో, మనం నిర్వర్తించవలసిన బాధ్యతలలో అన్నింటిలో కూడా దేవుడు చాలినవాడు, సర్వోన్నతుడు, ఆల్మైట్, సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరంటే సర్వశక్తిమంతుడు. ఇంకా లోతుగా, ఇంకా పరిశీలనాత్మకంగా ఎల్ షద్దాయ్ అంటే ఇంకొక మాట ఏమన్నాడంటే ఇట్స్ గాడ్ ఆఫ్ మౌంటైన్స్ అన్నాడు. గాడ్ ఆఫ్ మౌంటైన్స్ అంటే అర్థం ఏంటంటే పర్వతాలకు ఉన్నటువంటి ప్రధానమైన గుణం ఏంటి? కొంచెం గెస్ చేసి చెప్పండి. పర్వతాలకు, పెద్ద పెద్ద శిఖరాలకు, పెద్ద పెద్ద కొండలకు ఉన్న గుణం ఏంటి? ఫస్ట్ గుణం చెప్పండి, కొంచెం ఆలోచించి. కదల్చబడని గుణం. ఏం గుణం చెప్పండి? కదల్చబడని గుణం. మనం కొండను ఆనుకొని ఉన్నాం కదా, దీన్ని కదపండి ఎవరైనా చేత్తో నెట్టి. మనం కదపగలమా? మన శక్తికి మించినవి భూమి మీద కొన్ని ఉన్నాయి, వాటినే కదపలేము. పర్వతాలకు ఉన్న గుణం ఏంటంటే అవి ఏం చేయబడవు? కదల్చబడవు. ఇంకొకటి, పర్వతాలలో అరణ్యాలలోంచే మనిషికి కావలసినంత వస్తుంది. ఎక్కడి నుంచి? పర్వతాలు, అరణ్యాల్లోంచే వస్తుంది మనిషికి కావాల్సింది. ఈ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి హెబ్రీ మూలాలలో కానీ, లాటిన్లో కానీ, అరామిక్ భాషల్లో కానీ గమనించినప్పుడు ఈ ఎల్ షద్దాయ్ అనేటటువంటి మాటకు మరొక భావం ఏమొస్తుందంటే పర్వతాల దేవుడు అనట. అంటే అర్థం ఏంటంటే గాడ్ ఆఫ్ మౌంటైన్స్ అంటే కదల్చబడని దేవుడు. ఇంకొక అర్థం కూడా ఉంది ఇందులో. యెరూషలేము చుట్టూ ఒక పెద్ద ప్రహరీ గోడ కట్టినట్లు ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశంలోని యెరూషలేము ఉందే, దాని చుట్టూ 7 పర్వతాలు ఉంటాయట. దేని చుట్టూ? ఇజ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేము చుట్టూ
లేదా ఇజ్రాయేలు దేశం చుట్టూ సుమారుగా కాదు 7 పర్వతాలు ఉంటాయట. ఆ పర్వతాలు శత్రు దుర్భేద్యమైన రీతిలో ఆ దేశానికి రక్షణ కల్పిస్తాయట. దేవుడు కూడా ఎటువంటి వాడంటే అన్ని వైపుల పర్వతముల వలె మనలను పరిరక్షించేటటువంటి దేవుడు. జీకొండూరులో నూతనంగా మందిరం ప్రారంభించబడితే మొన్న వెళ్ళాం కదా, ఆ మందిరం ఇంకా ప్రార్థన మొదలు కాకముందు మేము ముందే వెళ్తే 10:30కి మొదలు పెట్టారు. మేము 9:30కి వెళ్ళినప్పుడు మందిర ప్రతిష్టకి ఆ మందిరం మీద నుంచి పైన కూర్చొని ఒకసారి ఇలా చూస్తే చుట్టూ కొండలు ఉన్నాయి. కొండపల్లికి దగ్గరలో అది చుట్టూ తూర్పు వైపు కొండలు ఉన్నాయి, ఉత్తరం వైపు ఉన్నాయి, పడమర వైపు ఉన్నాయి, దక్షిణం వైపు మాకు కనపడలా, అడ్డుగా గోడ ఉంది. అటువంటి ప్రాంతాలు ఎలా ఉంటాయంటే చాలా సురక్షితంగా అనిపిస్తాయి, సురక్షితంగా భద్రంగా. ఇప్పుడు ప్రధానమంత్రి వెళుతున్నా, ముఖ్యమంత్రి వెళుతున్నా, రాష్ట్రపతి వెళుతున్నా, ఒక ప్రజల మధ్యలో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, చుట్టుపక్కల ఇంతలావు మోకులతో బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటారే, వాళ్ళు చుట్టూత దగ్గరికి వెళ్ళినవారు ఇంత దూరం కాపాడుతూ ఉంటారు. కొన్ని బుల్లెట్ ప్రూఫ్ సూట్ కేసులు ఉంటాయి వాళ్ళ చేతులు. సూట్ కేసులు కాదు అవి. ఒక్కసారి ఎవడన్నా కాల్చడం మొదలు పెడితే ఆ సూట్ కేసు మీద ఒక బటన్ నొక్కాడంటే ఆయన, అది ఒక 6 అడుగులు పొడవైనటువంటి చాపలాగా వచ్చేస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ చాప లాంటిది అనమాట. బుల్లెట్ ప్రూఫ్, అది కాల్చితే బుల్లెట్లు వెనక్కి వచ్చేస్తాయి. సూట్ కేసులు అవే వాళ్ళ దగ్గర. 6 అడుగులు ఎత్తుండి బలార్జులుగా ఉంటారే బాడీ గార్డ్స్, బ్లాక్ క్యాట్ అవేంటవి ఏంటనుకున్నారు? సూట్ కేసులు, బుల్లెట్లు ప్లేరుస్తున్నారు అనుకున్నారు. ఒక్కసారి సూట్ కేసు ఓపెన్ అయితే కింద నుంచి పై వరకు కవచాలు అడ్డుపడతాయి అన్నమాట. కవచాలు లాంటి బుల్లెట్ ప్రూఫ్ అవి ఏంటంటారు, ప్రొటెక్ట్ చేసేటటువంటివి. అట్లాగా ఆ పర్వతాలు ఆయన గాడ్ ఆఫ్ మౌంటైన్స్ అన్నాడు. తర్వాత ఇంకొక చోట కూడా ఇంకొక భావంలో ఏమన్నాడంటే ఓవర్ పవరర్ అన్నాడు. ఓవర్ పవరర్ అంటే నేను ఎప్పుడు వినలా మాట, ఓవర్ పవరర్ అని. దానికి తర్జుమాగా నేను చూసినప్పుడు డిక్షనరీలో ఆయనంట సర్వాతీతుడు అని రాయబడింది. సర్వాతీతుడు అంటే ఆల్మైటీ అంటే సర్వశక్తిమంతుడు. ఆల్మైటీ అంటే ఎవరంట? గాడ్ ఆఫ్ మౌంటైన్స్. ఆల్మైటీ అంటే శక్తి కలిగిన వాడు, సార్వభౌముడు, మన సమస్త అవసరతలను సమయానుకూలంగా తీర్చగలిగిన వాడు, మనకు చాలిన దేవుడు. ఇంకొకటి ఏమన్నాడంటే ఓవర్ పవరర్ అన్నాడు. ఓవర్ పవరర్ అంటే సర్వాతీతుడైన దేవుడు, అంటే అతీతమైనటువంటి శక్తి కలిగిన వాడు. ఎవరికి అతీతమైన శక్తి? మనకంటే అతీతమైన శక్తి భూమి మీద చాలా వాటికి ఉన్నాయి. ఏంటని చెప్పుకున్నాం మొన్న? పంచభూతాలని చెప్పుకున్నాం. పంచభూతాలంటే భూమి, ఆకాశము, గాలి, నీరు, నిప్పు. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ 5 కూడా ఏంటంటే అవి మనకంటే శక్తివంతమైనవి. అవునా? ఏమండి, మనము కష్టంగా అనుకునేటటువంటివి అనేక మార్లు మనల్ని భయపెట్టేటటువంటివి. వర్షం వచ్చినప్పుడు భలే ఉంటుంది, హాయిగా ఉంటుంది. వర్షం నెమ్మదిగా పేలమైన ఒక పెద్ద ఉరుము వచ్చేది, ఎగిరి పడతాం పక్కన. ఎక్కడన్నా పిడుగుపడిందంటే పచ్చి చెట్లు కూడా బద్దలైపోయి చీలుకుపోతాయి. అంత శక్తి ఉత్పన్నమైనప్పుడు భయపడిపోతాం. అదే నీరు పొంగి వరదలు వచ్చేస్తే విజయవాడ మొత్తం మునిగిపోయింది, ఎంతోమంది చచ్చిపోయారు, ఎంతోమంది క్షతగాత్రులు అయిపోయారు. ఇప్పుడు ఆ చైనాలో కానీ కొన్ని మయన్మార్ కొన్ని దేశాల్లో వరదలకు ఎన్నెన్ని విలువైన కోట్ల రూపాయల ఆస్తులు కొట్టుకుపోయినాయి. కొన్ని వేల మంది చచ్చిపోయారట, నిరాశ్రయులు అయిపోయారట. సునామీ వస్తే, సముద్రం అడుగున భూకంపం వస్తే సునామీ వస్తుంది. అదే ఈ బొగ్గు కాల్చి విద్యుత్తు, టర్బైన్లు తిప్పి జల విద్యుత్తు, అవునా, ఈ అణు విద్యుత్తు, ఇవన్నీ ఉన్నాయి మనకు. కరెంటు, ఆ కరెంటును మనం చక్కగా వాడుకుంటున్నందువల్ల చిన్న బల్బులు వెలుగుతున్నాయి, పెద్ద బల్బు వెలుగుతున్నాయి. ఇంకేం చేస్తున్నాం? క్యాండిల్స్ వెలిగించుకొని చిన్న దీపంతో మనము దేవుని సన్నిధిలో ఆరాధించాం క్రిస్మస్కి. అదే స్టవ్లో మంట పెట్టి వన్నాలు కూరలు వండుకుంటున్నాం, అది పరిమితంగా ఉంది. గ్యాస్ బండ పేలితే, తగలబడితే, నీరు, నిప్పు, తర్వాత గాలి కూడా చాలా శక్తివంతమైనది. ఉట్టి గాలి వస్తే పర్ల, తుఫాన్తో పాటు కనుక పెద్ద గాలి వస్తే ఏమైపోతాం? గంటకు 200-300 కిలోమీటర్లు వస్తే, ఒకసారి వైజాగ్లో తుఫాను వస్తే తెల్లారిపాటికి వైజాగ్ మొత్తం అంత అందమైన పట్టణం శ్మశానంలాగా అయిపోయింది. ఆ ఫోటోలు పెడితే కన్నీళ్ళు వచ్చినాయి.
అంతే భూమికి కానీ, భూమి నెరలవిచ్చి భూకంపం వస్తే, కనుక భూమి ఆకాశము వీటికి మనం భయపడతాం, వాటి శక్తికి భయపడతాం కదా, అవి దేవునికి భయపడతాయి కదా. యేసయ్య గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్న అవతలకి ఎక్కడది అద్దరికి మనం వెళదామని ప్రభు ఆ గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసయ్య ఓడ అమరమున, ఆ పడవ అమరము నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక పెద్ద గాలి తుఫాను వచ్చినప్పుడు ప్రభువు లేచి ఆ గాలి తుఫాను నిమ్మళించాడు. నువ్వు నిమ్మలంగా ఉండమన్నంటే వెంటనే గాలి, తుఫాను, సముద్రం ఇవన్నీ కూడా ఆయన మాటకు లోబడి ఏమైపోయినాయి? అవి నిమ్మళమైపోయినాయి, మిక్కిలి. అందుకని మనము సృష్టిలోని శక్తులకు భయపడతాం, అవి దేవునికి భయపడతాయి. అర్థమవుతుందా? అందుకని ఆయన సర్వాతీతుడు అనే మాటకు అర్థం అన్నింటినీ మించినవాడు అని అర్థం. అది మనము ఈరోజు ధ్యానించినటువంటిది. మరొకటి ఏంటంటే, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఆయన తన రొమ్మున మోసేవాడు అని కూడా భావం. ఆయన తన రొమ్మున మనలను మోసేవాడు. ఎవరు మోస్తారు? బిడ్డలను రొమ్మున మోసేది ఎవడు? తండ్రి మోస్తాడు. మన తండ్రి లాంటి వాడు. సర్వాతీతుడు అంటే ఏది అడిగినా కూడా నీకు బుద్ధి ఎక్కడ నుంచి వస్తుంది? మా నాన్న నుంచి వచ్చింది. ఈ వస్తువు ఎవరు కొన్నారు? మా నాన్న కొన్నారు. నిన్ను ఎవరు చదివించారు? మా నాన్న చదివించారు. రోగం వచ్చినప్పుడు ఎవరు బాగు చేయించారు? మా నాన్న. ఎవరు అడిగినా మనం ఎవరి పేరు చెప్తాం? నాన్న లేదా అమ్మని చెప్తాం. మనకు కూడా దేవుడే తన రొమ్మున మనల్ని దాచేవాడు, రొమ్మున భద్రపరిచేవాడు. చివరిది కూడా ఇంకొకటి ఉంది. అదేంటంటే, ఇంకొక భావం కూడా ఉంది. ఎల్ షద్దాయ్ అంటే మనకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. మనకు చెప్పినదంతా కూడా ఆయన చేయగలిగిన వాడు. ఆయన చెప్పిన విషయాలు మనకు చేసే విషయంలో ఆయన సర్వశక్తిమంతుడు. సమస్తం ఆయనకి సాధ్యమే. అవి ఎల్ షద్దాయ్ అనే పేరు వెనుక ఉన్న అవగాహన చేసుకోవలసిన సంగతులు. అర్థమైందండి? సో మొదటి రోజు మనం ధ్యానించింది ఎల్ ఎల్యోన్, రెండవ రోజు ఎల్ ఓలాం, ఈరోజు ఎల్ షద్దాయ్. ఈ మూడు మనం గుర్తుపెట్టుకుందాం. నేను మళ్ళా చెప్తున్న ముగింపులో, ఆయన గుణలక్షణాలను ధ్యానించినప్పుడు ఆయన పేర్లు గుర్తుకు రావాలి. ఆయన పేర్లను ధ్యానించినప్పుడు ఆయన గుణలక్షణాలు గుర్తుకు రావాలి. ఆయన గుణలక్షణాలు మన గుణలక్షణాలుగా మారాలి. దేవుడు కోరింది అదే క్రీస్తు సారూప్యత మనలో ఏర్పడినంత వరకు కూడా పౌలు భక్తులు ఏమంటున్నారు? ఆయన ప్రసవ వేదన పడుతున్నాడు. క్రీస్తు సారూప్యత మీలో ఏర్పడినంత వరకు నేను ప్రసవ వేదన పడుతున్నాడు. సేవకులు కానీ దేవుని ఉద్దేశం కానీ అదే. ఏంటంటే, మనందరము ప్రభువారి సారూప్యతలోనికి, స్వరూపంలోనికి, గుణగణాలలోనికి మార్చబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఈ 21 దినాల దానియేలు ఉపవాస వ్రత దినాలలో 3వ రోజు మీ గుణలక్షణాల ద్వారా మేము పిలుచుకునే పేర్లలో హెబ్రీ మూల భాషలో ఎల్ షద్దాయ్ అనే పేరుకి ఎంత విస్తృతమైన భావం ఉందో దాన్ని మేము ధ్యానించడానికి కృప చూపారు. కనుక తండ్రి, ఈ ఆలోచనలు ఎన్నడూ మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని మీ గుణలక్షణాలను ధ్యానిస్తూ ఆ గుణలక్షణాల్లోనికి మేము కూడా మార్చబడినట్లు, మీరు ఉద్దేశించినట్లుగా మేము ప్రవర్తించినట్లు కృప చూపించమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి.